మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం 2వ రోజు ప్రజాపాలన వార్డు సభను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభను నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల వివరాలు సభలో ప్రవేశపెట్టారు. ఎవరైనా జాబితాలో లేని వారు ఉంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 7, 8వ వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు దేమే యాదగిరి, మల్యాల కవితా కిషన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్లు నిర్వహించారు. అందులో కూడా రేషన్ కార్డ్స్ గురించి 88 అప్లికేషన్లు, మరి పేర్లు యాడ్ గురించి 101, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి 117 దరఖాస్తులు వాట్సాప్ నందు ప్రజలు ఇవ్వబడ్డది. దీన్ని మేము ముందు తెలియజేస్తున్నాం. ఏదైతే 1, 2, 3, 4 వాట్సాప్ల లోపల రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డుల గురించి 88, పేర్లు యాడింగ్ కోసము 101, ఇందిరమ్మ ఇళ్ళ గురించి 117 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. మరి సాయంత్రం ఈరోజు ఈ 5, 6, 7, 8 సభలలో ఎంత మేము సాయంత్రము మీ ముందు చెప్పగలం. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ 3 పథకాలను, రైతు ఆత్మీయ భరోసా కూడా ఉంది, కానీ అది ఉపాధి హామీ ఉన్న దగ్గరనే విలేజ్లలోనే జరుగుతుంది కాబట్టి మన పట్టణంలో లేదు. అందుకే 4 కార్యక్రమాలు జనవరి 26 నాడు ప్రారంభించుటకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలతోనే వారికి ఏమైనా అవసరాలు ఉంటే గ్రామ సభ పెట్టి గ్రామ సభలనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇంతకు మొదలు మరి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు ఎవరైతే అర్హుల జాబితాను వాళ్ళు ఇంటింటికి తిరిగి కూడా ఒక యాప్లో తీసుకొని చేయడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు, ఎవరైతే రేషన్ కార్డు లేవో అవి కూడా మీరు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి కొన్ని పేర్లు రావడం జరిగింది. మరి అలాగే ఈ రేషన్